ఉపాధి హామీ పథకం అనేటటువంటి దాంట్లో 60-70% దుర్వినియోగమే అవుతోంది. ప్రతి రైతు, ప్రతి బిల్డరు, ప్రతి ఒక్కళ్ళు వ్యాపారస్తుల దాకా చెప్పేది అదే. కానీ దాదాపుగా వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఆ లక్షల కుటుంబాల ఓట్లు ముఖ్యం. వాళ్ళ వలన ఓటు రాకపోయినా ఆపేస్తే ఓటు పోతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు అవి కొనసాగిస్తూ ఉంటాయి. అదే బేస్ చేసుకుని వీళ్ళు కూలీ రేట్లు పెంచడం దగ్గర నుంచి బార్గెనింగ్ కెపాసిటీ పెరిగినటువంటి సందర్భం ఉంది. ఇది ఒక పెద్ద ప్రహసనం, ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఇదివరకు జగన్ అధికారం ఉన్నప్పుడు జగనే తినేస్తున్నాడు, లేకపోతే వైసీపీ నేతలే తినేస్తున్నారని రాసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి అదే ఈనాడు ఉపాధిలో ఆగని దొంగ మస్టల దందా అంతే. ఇందులో అధికార పక్షానికి ఏం సంబంధం లేదు. వాస్తవంగా నేను చెప్పేది ఇదివరకు కూడా చెప్పా, ఇందులో అధికార పక్షాలు ఏమీ చేసేది ఏం లేదు. అచ్చ తెలుగు భాషలో చెప్పంటే పీకేది ఏమీ లేదు. ఓన్లీ ఇదంతా కింద జరిగిపోయే దందా. కానీ అప్పుడేమో జగన్ ఎత్తిన చుట్టారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అది గ్రౌండ్ లెవెల్లో అధికారులు చేస్తున్న తప్పని రాస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అంతే ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం గత 9 నెలల్లో అనేక కఠిన చర్యలు తీసుకున్న అడ్డగోలు పనులకు అలవాటు పడిన కొందరు ఉద్యోగులు ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. కూలీల పేర్లతో బోగస్ మాస్టర్లు వేసి వేతనాల సొమ్ము స్వాహా చేస్తున్నారు. చేయని పనులకు రికార్డు సృష్టించి నిధులు జేబుల్లో వేసుకుంటున్నారు. నిఘా బృందాలు ఇటీవల కొన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు ఇలాంటి అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఉపాధి హామీ పథకాన్ని గత వైకాపా ప్రభుత్వం అక్రమాలకు అడ్డాగా మార్చింది. గత 5 ఏళ్లలో 250 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. కొందరు మండల స్థాయి అధికారి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఉపాధి హామీ పథకంలో కొమ్మక్కై నిధులు స్వాహా చేస్తున్నారు. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు సైతం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర స్థాయి ప్రత్యేక బృందాలు జిల్లాలో చేపట్టి ఆకస్మిక తనిఖీలు అక్రమాలు బయటపడుతున్నాయి. కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, పల్నాడు జిల్లాలో దొంగ మాస్టర్లు ఇలా వెలుగులోకి వచ్చినవి. 50 మందితో పనిచేయించినట్టు చూపించిన చోట 10 మందికి దొంగ మాస్టర్లు వేశారు. కృష్ణా జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో అమలు అసలు పనే చేయకపోయినా కూలీలు హాజరైనట్టుగా రికార్డులు సృష్టిస్తున్నారంటే అక్రమాలు ఏ స్థాయికి చేరుతున్నాయో ఊహించుకోవచ్చు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వావిలాల తోట పంచాయతీలో ఒక పనిలో కొలతల్లో తేడాతో పాటు 158 బోగస్ మాస్టర్లు వేశారు. ఎవరు విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో కానీ బయటపడడం లేదు. పల్నాడు జిల్లా నాదెళ్ల మండలం సంకురాత్రిపాడు, సతులూరు పంచాయతీలో పనులు రికార్డులో కనిపిస్తున్నాయి. ఇట్లాగా మొత్తం డీటెయిల్స్ అన్నీ రాసుకొచ్చారు. ఇది ఎవడు ఉన్నా జరిగేది అదే. సమస్య ఏంటంటే వీళ్ళు పని చేయడానికి ఇంట్రెస్టెడ్గా లేరు. కానీ రూల్ ప్రకారం ఉపాధి హామీ పథకం కింద ఎందుకు పని చేయించట్లేదని అధికారులు ప్రభుత్వం మందలిస్తుంది. దాంతో సచ్చినట్టు వాళ్ళు పని చూపించాలి. అక్కడ ఏదో చేసినట్టు చూపించడం. ఫైనల్గా ఇళ్ల దగ్గర ఉన్న ఫోటోలు కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి తీస్తున్నటువంటి పరిస్థితి. కేంద్రం డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తుందన్నా సరే ఇక్కడ ఏది రూల్ పెట్టారు కాబట్టి ఇక్కడ పని చూపించాలి కాబట్టి చూపిస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే నిజమైన అవసరానికి పని చేయించాలి. అవసరం లేకపోయినా పని చేయిస్తూ అంటూ ఒక్కొక్కరికి 307 రూపాయలు ఎవరి సొమ్ము దోచిపెడుతున్నట్టు మనం అది ఆలోచించాల్సిన సందర్భం. వాళ్ళు పని చేయకుండా డబ్బులు తీసుకునేటటువంటి పరిస్థితి కారణమయ్యేది కింద స్థాయిలోనే. ఇదివరకు చంద్రబాబు హయాంలోని ఉపాధి హామీ పనుల్ని అప్పట్లో ఇన్ని 100 కోట్లు తినేశారని జగన్ ప్రభుత్వం వచ్చాక విచారణలో తేలి అయినా ఆ బిల్లులు చెల్లించమని రచ్చ చేసింది అప్పుడు తెలుగుదేశం. తర్వాత ఇప్పుడు వైసీపీ టైంలో పనులు జరగలేదు, దోచేశారని ఇప్పుడు రాస్తున్నారు. ఇప్పుడు మరి బిల్లులు చెల్లించుతారా? చెల్లించమని చెప్పరు. కాబట్టి ఇక్కడ రాజకీయ కోణంలో పత్రికల వార్తలు రాసేంతవరకు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అసలు సమస్య పరిష్కారం కాదు.